హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జనహిత జానకి. ఇప్పుడు బడ్జెట్ ట్రిప్ హైదరాబాద్ టు వరంగల్ 1 డేలో ఎలాగో చూద్దాం. ఫస్ట్ మేము మార్నింగ్ 5కి ట్రైన్ ఎక్కేసామండి. కాజీపేట వరకు ఉంది, కాజీపేటలో ఎక్కేసాం ట్రైను. కాజీపేటలో దిగి అక్కడి నుంచి బస్సు ఉంది, నెంబర్ 1 రూట్ బస్సు, అది సిటీ బస్సు. ఆ బస్సు ఎక్కాము. ఎక్కి భద్రకాళి టెంపుల్ లాస్ట్ దిగాం. అదే ఎంట్రన్స్లో దింపుతారు కదా, అక్కడ దిగాం. అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళామండి. 1 కిలోమీటర్ ఉంది, నడవచ్చు. తర్వాత అక్కడ దర్శనం చేసేసుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత అక్కడ దర్శనం చేసుకొని అమ్మవారిని ఆ టెంపుల్ అంతా ఒక 1 అవర్ స్పెండ్ చేసాం. తర్వాత అక్కడి నుంచి ఓలా బుక్ చేసుకున్నామండి. ఓలా రీజనబుల్గానే ఉంది. మనం ఈ ట్రిప్కి ఒక 2000-3000 కంటే పెద్దగా మనం ఖర్చు అవ్వదు మోస్ట్లీ. అక్కడే పులిహోర కొనుక్కొని తినేసేయండి, టిఫిన్ అయిపోతుంది, మనకి ప్రసాదం తిన్నట్టు కూడా ఉంటుంది. నెక్స్ట్ అక్కడి నుంచి 1000 స్తంభాల గుడికి వెళ్ళండి. 1000 స్తంభాల గుడి దగ్గర అక్కడ కూడా మీకు ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది మోస్ట్లీ. మండే తప్పించి మిగతా రోజుల్లో త్వరగానే అయిపోతుంది. తర్వాత అక్కడ 1000 స్తంభాల గుడి దగ్గర దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ ఓలా బుక్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళినా ఓలా బాగుందండి, రీజనబుల్గా ఉంది. మనం చాలా ప్లేసెస్ కూడా చూడొచ్చు. అక్కడి నుంచి వేరే అమ్మవారి టెంపుల్ ఉందండి. టెంపుల్ పేరు ఏంటంటే పద్మాక్షి అమ్మ టెంపుల్. ఆ టెంపుల్ కూడా ట్రై చేయండి, ఆ టెంపుల్ కూడా చూడండి. నెక్స్ట్ ఇంకా ఏవో చిన్న చిన్న ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా కనుక్కొని చూడొచ్చు. రామప్ప టెంపుల్కి వెళ్ళాలంటే మాత్రం ఇవి 2 త్వరగా ఫినిష్ చేసుకొని ఫస్ట్ రామప్ప టెంపుల్ ప్రిఫర్ చేసేయండి. 2 అవర్స్ పడుతుందంట బై బస్సు. రామప్ప టెంపుల్ చూసుకొని మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసాక తర్వాత పద్మాక్షి అమ్మ టెంపుల్ చూసుకొని నెక్స్ట్ రైల్వే స్టేషన్కి మీరు 7 తర్వాత 2 ట్రైన్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి కృష్ణ ఒక ట్రైన్ ఉందండి, మళ్ళీ ఇంటర్సిటీ కూడా ఉంది. ఈ 2 ట్రైన్స్లో మీరు ఏదో ఒకటి ప్రిఫర్ చేయొచ్చు. ముందే రిజర్వేషన్ చేసేసుకున్నారంటే రిటర్న్ ట్రైన్ మాత్రం కంపల్సరీ మీరు స్లీపర్ చేసుకోండి. ఎందుకంటే పొద్దున్నుంచి తిరిగి అలసిపోయి ఉంటారు కదా, హ్యాపీగా పడుకొని హైదరాబాద్ రీచ్ అయిపోవచ్చు. చాలా సింపుల్గా ఉంటుందండి జర్నీ. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ వీడియో అనుకుంటున్నాను. 1 డేలో వరంగల్ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా మీరు హ్యాపీగా చూసేయచ్చు. భద్రకాళి అమ్మని దర్శించుకోవడం మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి. అందరికీ యూనిక్గా అందరినీ ఒకేలా చూస్తారు భద్రకాళి టెంపుల్లో అయితే. అందరికీ ఆ పంతులు గారే బొట్టు పెట్టడం అలా నాకు చాలా మంచిగా అనిపించింది. 1000 స్తంభాలు కూడా అంతా మార్చేశారండి. మార్చేసాక కూడా బాగానే ఉంది, కానీ ఇంతకు ముందు అయితే బాగుంది అనిపించింది. అదంతా మార్చేశారు వెనకాల. పద్మాక్షి అమ్మ టెంపుల్ విశేషం మీకు చెప్పాలి. పొద్దున్నే బాలగా రెడీ చేస్తారండి అమ్మవారిని, మధ్యాహ్నం కన్యగా రెడీ చేస్తారు, సాయంత్రం అయ్యేటప్పటికి వృద్ధురాలుగా రెడీ చేస్తారు. ఒకే అమ్మవారిని మన జీవితంలో మనం ఏ 3 ఫేజెస్ ఎలా చూస్తామో అలా అమ్మవారిని కూడా పొద్దున్నుంచి సాయంత్రం వరకు డైలీ అలా రెడీ చేస్తారండి. అవకాశం అంటే అక్కడే ఉండేవాళ్ళు ఎవరైనా అయితే అలా చూడొచ్చు. మనం ఎప్పుడైనా వెళ్తాం కదా, అలా వెళ్ళినప్పుడు ఒక్కసారి ఏదో ఒక టైంలో మాత్రమే చూడగలుగుతాం కదా. ఆ రిఫరెన్సెస్ అవి మనకి గూగుల్లో అలా సెర్చ్ చేస్తే దొరుకుతాయి. కానీ మోస్ట్లీ మనం ట్రై చేయొచ్చు చూడడానికి. కానీ ఒకవేళ ట్రై చేసినా కూడా మనకి 2 టైమ్సే అవుతుంది, ఫస్ట్ మళ్ళీ లాస్ట్. అంతేగాని మధ్యలో మళ్ళీ మనం మిగతావన్నీ చూస్తూ ఉంటాం కదా, అందుకని మనకి వీలు అవ్వకపోవచ్చు. ఇదిగోండి, ఇంకా ఈ 1000 స్తంభాల టెంపుల్ దగ్గర ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఉంది. ఓలా ప్రిఫర్ చేసినా సరే, లేదంటే ఏదైనా వెహికల్ మాట్లాడుకొని మొత్తం అన్నీ చూపించి మిమ్మల్ని రైల్వే స్టేషన్లో దింపేలా కూడా మాట్లాడుకోవచ్చండి. మోస్ట్లీ 2000-2500 అలా మాట్లాడుకొని తిరగచ్చు. అన్నీ చూపిస్తారు, దగ్గరగానే ఉంటాయి అన్నీని. భద్రకాళి అమ్మవారితో సహా ఇవన్నీ దర్శించుకోవడానికి మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుందండి. మార్నింగ్ మేము ఇక్కడ 5కి ఎక్కితే మేము 7:30, 8 కల్లా రీచ్ అయిపోయాం. అన్ని టెంపుల్స్ మేము మండే దర్శనం చేసుకున్నామండి. అన్ని టెంపుల్స్ బాగా దర్శనం అయినాయి. ప్రిఫర్ చేయండి ఈ ట్రిప్పు, మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బడ్జెట్ ట్రిప్ ఇది. 2-3,000లో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. హ్యాపీగా మీరు రాను బోను రిజర్వేషన్ చేసేసుకున్నారంటే మీకు జర్నీ కూడా సులువుగా ఉంటుందండి. మీ వీకెండ్ ఎప్పుడైనా ఇలా ప్లాన్ చేసుకోండి. భద్రకాళి అమ్మవారి టెంపుల్, 1000 స్తంభాల గుడి, ఇంకా ఒక కోట కూడా ఉందండి, వరంగల్ కోట, ప్లస్ రామప్ప గుడి, పద్మాక్షి అమ్మ టెంపుల్. ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జనహిత జానకి.